2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతోంది. రెండు టీమ్స్ కి ఈ మ్యాచ్ కత్తి మీద సాము అంటారు కదా, అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ లో ఓడిపోయింది అనుకోండి, ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి పక్కకు వెళ్లాల్సిందే, ఇక ఏది కూడా వర్కౌట్ కాదు. బట్ ఢిల్లీకి ఏంటి అంటే, ఒకవేళ ఢిల్లీ ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. అదేంటి అంటే ప్రెసెంట్ ఆర్సీబీ ఉంది కదా, ఆ స్టేజ్ లోకి వాళ్ళు వస్తారు. అంటే 14 పాయింట్స్ తెచ్చుకొని మంచి రన్ రేట్ తెచ్చుకొని మిగతా టీమ్స్ పైన డిపెండ్ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్స్ ఢిల్లీకి ఉంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం జెర్సీ గివ్ అవే విన్నర్స్ పేర్లు చూద్దాము. సందీప్, నీరజ్, ప్రశాంత్, సతీష్ అండ్ వినయ్. సో ఈ 5 మంది జెర్సీస్ గెలిచారు. వీళ్ళకి నేను జెర్సీస్ పంపించేశాను. ఈ జెర్సీ గివ్ అవే కాంటెస్ట్ లో మీకు తెలుసు కదా, ఆర్సీబీ జెర్సీస్ ఉన్నాయి, ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీస్ మన దగ్గర లేవు. ఆర్సీబీ జెర్సీ మీకు కావాలి అంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మీరు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ మొబైల్ నంబర్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ 3 కామెంట్ చేశారు అంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అంటే విన్నర్స్ సెలెక్ట్ చేసుకొని మీకు జెర్సీ అనేది పంపిస్తాను. దయచేసి చెప్తున్నా, మీరు కామెంట్ సెక్షన్లో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడికి నన్ను తిడుతూ మెసేజ్లు చేయకండి. ఎందుకంటే విన్నర్స్ అన్నది నా చేతుల్లో ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జెర్సీ గివ్ అవే పెట్టాను. జెర్సీ గివ్ అవే అన్నది ప్రతి ఒక్కరు గెలవలేరు. సో ఆటోమేటిక్ ప్రాసెస్లో వెళ్తాయి కామెంట్స్ అనేవి. సో అవి నాకు కూడా తెలియదు అనమాట. దయచేసి నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. కొంతమంది విన్ కాలేదని చెప్పి కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, లేకుంటే కొన్ని మెసేజ్ చేస్తున్నారు. నేను మీకు ఇవ్వడానికే గివ్ అవే పెట్టాను. సో విన్ అవ్వడం అనేది ఒక లక్ లాంటిది అనమాట. అర్థం చేసుకొని నేను చెప్పిన పాయింట్స్ చేయండి, ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ గురించి నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పేశాను అనమాట. ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎవరు బయటకు వెళ్ళిపోతారు, అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ మ్యాచ్లో, గెలుపు ఓటముల పైన డిసైడ్ ఎలా ఉంటుందని చెప్పి. సో ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి. మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో. ఫస్ట్ మనం ఆర్సీబీతోనే స్టార్ట్ చేద్దాము. నాకు తెలిసి ఆర్సీబీ విన్నింగ్ టీం. బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచారు, మామూలు విషయం కాదు. స్టార్టింగ్లో వాళ్ళు చాలా అంటే గెలిచే మ్యాచ్లు కొన్ని ఓడిపోయారు. బట్ ఇప్పుడు విన్నింగ్ కాంపిటీషన్తోనే వస్తారని అనుకుంటున్నాను నేను. అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో కూడా ఉండకపోవచ్చు. ఒకసారి మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసాము అంటే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటిదార్, మహిపాల్ లామ్రోర్, కెమ్రన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గుసన్, ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఆ స్వప్నిల్ సింగ్ అనే ఒక ప్లేయర్ టీంలోకి వచ్చాక వీళ్ళు గెలవడం స్టార్ట్ చేశారు. మేబీ లక్కీ చార్మేమో ఆర్సీబీ టీంకి. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే మనం విరాట్ కోహ్లీ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఇయర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరు చాలా స్పెషల్ అనమాట. అంటే ప్రతి సంవత్సరం ఆడడం వేరే, ఈ ఇయర్ ఆడడం వేరే. ఎందుకు అంటున్నాను అంటే తన మైనస్ పాయింట్స్ అన్ని ప్లస్ చేసుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు, అదే టైంలో తన స్ట్రైక్ రేట్ పెంచుకున్నాడు. సో ప్రతి ఒక్క విమర్శకులకి తన బ్యాట్తోనే సమాధానం చెప్తున్నాడు. విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ అసలు T20 వరల్డ్ కప్కి ఇదే ఫామ్లో విరాట్ కోహ్లీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఫ్యాఫ్ డు ప్లెసిస్ అనమాట, చాలాసార్లు చెప్పాను, ఇయర్ ద బెస్ట్ సీజన్ అయితే కాదు, కానీ ఓకే తను కూడా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయాలనుకున్నాడు, వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. బట్ విరాట్ కోహ్లీకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఆడితేనే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫాస్ట్గా ఆడుతూ ఫ్యాఫ్ డు ప్లెసిస్ స్లోగా ఆడడం ఇలాంటివి కాదు, అలా ఆడితే ఇక టీంని ఆపడం చాలా కష్టమవుతుంది. విల్ జాక్స్ ధనాధన్ హిట్టింగ్ మొదలుపెట్టాడు. ఖచ్చితంగా చిన్నస్వామి గ్రౌండ్లో మనం విల్ జాక్స్ మరోసారి ద బెస్ట్ ఇన్నింగ్స్ చూస్తాం అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రజత్ పటిదార్ ఫెనామినల్ ఫామ్లో ఉన్నాడు అనమాట. లాస్ట్ మ్యాచ్ చూసాం కదా ఎలా ఆడాడో. స్పిన్ అయితే ముఖ్యంగా రజత్ పటిదార్ గురించి మాట్లాడినప్పుడు తన స్పిన్ ఎలా అటాక్ చేస్తున్నాడు స్పిన్నర్స్ అనేది చూడాలి మనం. తను సెట్ అయిపోయాడంటే ఒక 20 బాల్స్ ఆడి ఆ తర్వాత స్పిన్నర్స్కి ఊచకోతే ఆ రేంజ్లో బ్యాటింగ్ చేస్తుంటాడు. స్పిన్ ఏ బాల్ వేసినా 6 కొట్టేస్తాడు, ఆ స్టేజ్లో ఉంటాడు. సో లాస్ట్ మ్యాచ్లో మనం చూసామంటే విరాట్ కోహ్లీ ఒక 2 ఛాన్స్లు ఏమో ఇచ్చాడు, క్యాచ్ అవుట్లో మిస్ అయ్యాడు. తర్వాత రజత్ పటిదార్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఛాన్స్లు ఇవ్వకూడదు, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో అదృష్టం అనేది మన సైడ్ ఉండదు. ఇక మహిపాల్ లామ్రోరు, కెమ్రన్ గ్రీన్ ఓకే, మహిపాల్ లామ్రోర్ స్టార్టింగ్లో ఆడినట్టుగా ఇప్పుడైతే ఆడట్లేదు. ఇక దినేష్ కార్తిక్ గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదనమాట. ఎందుకంటే వస్తున్నాడు, కొడుతున్నాడు, పోతున్నాడు, తన పని అయితే తను క్లియర్గా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా 100% ఇంప్రూవ్ అయిపోయింది ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్. అసలు ఆర్సీబీ బౌలర్స్ అయినా బౌలింగ్ చేస్తుంది అన్నట్టు ఆ లెవెల్లో బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు, స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ ప్రతి ఒక్కరు. బట్ చిన్నస్వామిలో మ్యాచ్ కాబట్టి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే చిన్నస్వామిలో ఏ బౌలర్ కూడా ఇక్కడ ధైర్యంగా బౌలింగ్ చేయలేడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆర్సీబీ గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సింది, మేబీ ఆర్సీబీకి ప్రతి సంవత్సరం ఏ టీం అయినా సరే
అది వాళ్ళు గెలవడం మాత్రమే కాదు, లక్ ఫ్యాక్టర్ కొంచెం ఉండాలి. మేబీ ఆ లక్ ఫ్యాక్టర్ నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది. ఆర్సీబీకి ఏమైతే జరగాలో పాయింట్స్ టేబుల్ అవే జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ టీమ్స్ మ్యాచెస్ ఓడిపోతున్నాయి, ఒక పక్క ఆర్సీబీ గెలుస్తోంది. సో చూద్దాం, మరి ప్లేఆఫ్స్కి వెళ్తుందేమో, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మైనస్ పాయింట్లు ఆల్రెడీ చెప్పేశాను కదా, మైనస్ పాయింట్లు ఏమీ లేవు, ఇన్కన్సిస్టెంట్ అనమాట. ఫ్యాబ్ డూప్లెసిస్, విల్ జాక్స్ వీళ్ళు కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయాలి. అంటే ముఖ్యంగా చూసుకున్నాము అంటే మనం కన్సిస్టెన్సీ గురించి మాట్లాడితే ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ మాత్రమే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇంకా మిగతా 2-3 కూడా అలా ఆడితేగిన ఖచ్చితంగా అద్భుతంగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వచ్చామంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 చెప్పేస్తాను. జేక్ ఫ్రాసర్, అభిషేక్ పొరెల్, షై హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, గులాబ్దీన్ నైబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఈశాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా రషీద్ సలాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్న టైంకి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట. రిషబ్ పంత్ ఒక మ్యాచ్కి సస్పెండ్కి గురయ్యాడు. దీంతో అతను ఆర్సీబీతో ఆడే మ్యాచ్కి అందుబాటులో ఉండడు. ఎందుకు సస్పెండ్ అయ్యాడు అంటే స్లో ఓవర్ రేట్ అఫెన్స్ కారణంగా. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ అయినా స్లో ఓవర్ రేట్ కనబరిస్తే ఆ కెప్టెన్ని ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ చేస్తారు. ఇది ఐపీఎల్ రూల్. ఇప్పుడు రిషబ్ పంత్ లేకుంటే టీంలోకి పృథ్వీ షా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, టీంకి ఒక మంచి కెప్టెన్ మాత్రమే కావాలి అనుకుంటే డేవిడ్ వార్నర్ని టీంలోకి ఇంక్లూడ్ చేసి షై హోప్ని పక్కన పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మ్యాచ్ ముందు వరకు కూడా మనం చెప్పలేము. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2 వీడియోస్లో ఇదే చెప్పాను నేను, జేక్ ఫ్రాసర్ని అడ్డుకుంటేనే ఏ టీం అయినా గెలుస్తుంది. ఎందుకంటే జేక్ ఫ్రాసర్ వచ్చి అతను తక్కువ బాల్స్ హాఫ్ చేసి అంటే 20-19 బాల్స్ ఏమో, అంటే అంతకు మించి దిగట్లేదు కిందికి మనోడు. సో అంత తక్కువ బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి వెళ్ళిపోయాడంటే అయిపోయింది, టీమ్ స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. పవర్ ప్లేలో 70-80 టచ్ అయిపోతుంది. తర్వాత వచ్చి వాళ్ళు స్లోగా ఆడుకున్న 220 ఈజీగా కొట్టేస్తున్నారు. ఎందుకంటే ట్రిస్టన్ స్టెప్స్ కింద ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. సో జేక్ ఫ్రాసర్ని ఆర్సీబీ ఆపితేనే ఈ మ్యాచ్లో వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అభిషేక్ పొరెల్ అనమాట, ఇంకొక యంగ్ టాలెంట్ మనం ఫైండ్ చేసుకున్నాము ఈ 2024 ఐపీఎల్లో. అంటే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు. సో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, ఓపెనర్గా కూడా బాగా ఫిట్ అయిపోయాడు. గులాబ్దీన్ నైబ్ కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో చూసాము అంటే, బట్ ఈ మ్యాచ్లో తనకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ టీంకి మ్యాచ్ విన్నర్స్. ఎందుకంటే ఎకానమీని మెయింటైన్ చేస్తాడు అక్షర్ పటేల్, వికెట్స్ కూడా తీసుకుంటాడు. ఇక కుల్దీప్ యాదవ్ అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రతి మ్యాచ్లో కూడా తన వికెట్స్ తీసుకుంటూనే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్ఆర్ పైన గెలిచారు అంటే దానికి కారణం కుల్దీప్ యాదవ్, లాస్ట్లో మంచి స్పెల్ బౌలింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ చూసామంటే ముఖేష్ కుమార్, ఈశాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నేనైతే నమ్మను, ఎందుకంటే వీళ్ళు ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా ఒకే విధంగా బౌలింగ్ చేయట్లేదు. ముఖేష్ కుమార్ ఒక మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే నెక్స్ట్ మ్యాచ్లో రన్స్ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తర్వాత మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నాడు మంచిగా. సో మరి ఈ రోజు మ్యాచ్లో ఏం జరుగుతుందో తెలియదు. మరి ముఖేష్ కుమార్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అవసరం, ఎందుకంటే చిన్నస్వామి ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం, థ్రిల్లింగ్గా జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రషీద్, సో అతను కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా సెట్ అయిపోయింది, ఎందుకంటే వీళ్ళు కూడా సేమ్ ఆర్సీబీ పరిస్థితే. స్టార్టింగ్లో మ్యాచెస్ ఓడిపోయి తర్వాత అన్ని గెలుచుకుంటూ వస్తున్నారు, మధ్యలో 1-2 ఓడిపోయినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ని తెచ్చుకున్నారు. బట్ ఆర్సీబీకి ఏమైపోయింది అంటే ఆ ఒక్క రన్తో మ్యాచ్ ఓడిపోయారు, గుర్తుందా, కేకేఆర్తో. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా 12 పాయింట్స్తో మిగతా టీమ్స్తో పోటీ పడేవాళ్ళు. సో చిన్న తప్పులే టోర్నమెంట్ లాస్ట్లో ఇబ్బందులు పెడతాయన్నమాట. అదే ఇప్పుడు ఆర్సీబీకి జరుగుతుంది. బట్ ప్రెసెంట్ కండిషన్ చూసామంటే మాత్రం ఆర్సీబీ చాలా మంచి పొజిషన్లో ఉంది. చూద్దాం లక్ ఫ్యాక్టర్ ఎంతవరకు వాళ్ళకి ఫేవర్ చేస్తుందో. ఇక చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. చిన్నస్వామిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఖచ్చితంగా బ్యాటింగ్ వికెటే, డౌట్ లేదు. బట్ ఒక్క మ్యాచ్ మాత్రం జరిగిందనమాట. అదేంటి అంటే March 25 డేట్తో సహా చెప్తున్నాను, ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. ఆ రోజు మ్యాచ్లో తక్కువ స్కోర్స్ వచ్చాయి అండ్ ఆ రోజు మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో ఆ పిచ్ మనం తీసుకుంటే మాత్రం స్కోర్స్ అంటే 200 టచ్ చేయొచ్చు, బట్ ఎక్కువగా 230, 240 కాకుండా 190, 210 ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్ రిపోర్ట్ అయితే ఇది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసామంటే ఖచ్చితంగా 170 to 180 ఉంటుంది ఇక్కడ. అండ్ ఎక్కువగా కూడా ఇక్కడ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే చెప్పాను కదా, గ్రౌండ్ చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్స్కి బాగా అంచనా వేయచ్చనమాట. స్కోర్ని దగ్గర పెట్టుకొని స్లోగా హిట్టింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకైనా ఢిల్లీ క్యాపిటల్స్ టీంకైనా సరే అది మైనస్ అవుతుంది. అది టాస్ గెలిచి ఖచ్చితంగా ఏ కెప్టెన్ అయినా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
ఇక హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే మనం ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య టోటల్గా ఇప్పటి వరకు 30 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 18 మ్యాచెస్లో గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 11 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. సో ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము అంటే ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది, ఒక మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది అనమాట. మరి ఈ ఇయర్ ఏం జరుగుతుందో చూడాలి. సో మరి మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఫైనల్ ప్రిడిక్షన్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఈ మ్యాచ్లో నాకెందుకో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా ఎక్కువగా ఆర్సీబీ వైపే వెళ్ళాలనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనం ఎన్ని స్టాట్స్ చూసినా ఎంత అనాలిసిస్ చేసినా సరే సీజన్లో లక్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ లక్ ఫ్యాక్టర్ అనేది ఎందుకో ఆర్సీబీ వైపు టర్న్ అయిందేమో అనిపిస్తుంది. సో ఆర్సీబీకి ఈ మ్యాచ్ ఫేవర్, అంటే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. బట్ టాస్ గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామిలో కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతుందని చెప్పట్లేదు, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మంచి ఓపెనర్స్ ఉన్నారు, మంచి ఫినిషింగ్ ఉంది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఆర్సీబీకి ఎంత స్ట్రాంగ్ ఉందో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఎవరైతే మంచిగా బౌలింగ్ చేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎందుకు ఆర్సీబీ అంటానంటే, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఖచ్చితంగా ఫినిషింగ్ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తోంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది. కన్సిస్టెంట్గా 4 మ్యాచ్లో కూడా మంచి బౌలింగ్ కనబరిచారు కాబట్టి అందుకే ఆర్సీబీ అంటున్నాను. బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ అయితే కాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే గివ్ అవే కోసం కూడా మీరు జాయిన్ అయితే మీకే బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.